హలో అండి అందరికీ. రీసెంట్‌గా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పార్టీ ఆఫీస్‌ని ఓపెన్ చేశారు. తెలంగాణ ప్రజలకి సేవ చేయడం కోసం తెలంగాణలో పార్టీ ఆఫీసు ఓపెన్ చేసి, గెలిచి ప్రజలకి సేవ చేయడం కోసం, ప్రజల్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడం కోసం తెలంగాణలో పార్టీ ఆఫీస్‌ని ఓపెన్ చేశారు. అయితే ఈ పార్టీ ఆఫీస్‌ని ఓపెన్ చేసిన సందర్భంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ నాయకులు విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే వీళ్ళ ఆటలు సాగవని పవన్ కళ్యాణ్ గారు చూసి భయపడుతున్నారు. తెలంగాణలో పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి అర్హత ఏముంది? అసలు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర వ్యక్తి, తెలంగాణకి సంబంధం లేని వ్యక్తి. అసలు తెలంగాణలో పార్టీ ఆఫీసు ఎందుకు ఓపెన్ చేశారు? అసలు తెలంగాణ కోసం మీరెందుకు ఇక్కడికొచ్చి పోటీ చేయడానికి నీకు అర్హత ఏముంది అని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్న నాయకులు ప్రజలకి మంచి చేశారా లేదా అనేది ప్రజలందరికీ తెలుసు. ఎవరైతే ప్రజలకి మంచి చేస్తారో వాళ్ళనే గెలిపించడం జరుగుతుంది. అలాంటిది వీళ్ళెందుకు పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడుతున్నారు? సరే, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ప్రజలకి మంచి చేస్తే పవన్ కళ్యాణ్‌ని గెలిపిస్తారు. మంచి చేయకపోతే గెలిపించరు కదా! ఇప్పుడు వీళ్ళు ప్రజలకి ఇప్పుడు తెలంగాణలో ఉన్న నాయకులు ప్రజలకి మంచి చేస్తున్నారు కదా! మరి పవన్ కళ్యాణ్‌ని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక తెలుగు వ్యక్తే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయడానికి ఎవరైతే ప్రజలకు సేవ చేసే అర్హత అంటే సేవ చేసే మంచి ఆలోచన ఉందో వాళ్ళందరూ పోటీ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో సెంట్రల్ పార్టీ వాళ్ళున్నారు. అలాగే ఈ స్టేట్ పార్టీ వాళ్ళు ఉన్నారు. అందరూ ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి అర్హత ఏముంది అని చాలామంది తెలంగాణ నాయకులు, 2 పార్టీలకు చెందిన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీ అనేది అభివృద్ధి పదంలోకి వెళ్తుందో, ప్రజలకి సేవ చేస్తుందో చూద్దాం. ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో 2 పార్టీలకు సంబంధించిన నాయకులు పరిపాలిస్తున్నారు. కానీ మా ఊర్లో ఇంతవరకు అభివృద్ధి అనేది ఏమీ జరగలేదు. పేదవాళ్ళకి సరైన ఇల్లు లేదు. పేదవాళ్ళకి ఎకరం భూమి కూడా లేదు. ఇప్పటికీ మా ఊర్లో చాలామంది పేదవాళ్ళుగానే బతుకుతున్నారు. కౌలు పొలాలు చేస్తూ బతుకుతున్నారు. మీరేమంటారు? మా ఊర్లో అభివృద్ధి లేదు. ఎందుకంటే 2 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మా ఊరిని అభివృద్ధి చేయలేదు. కొత్త నాయకుడు కోసం చూస్తున్నాము. చూద్దాం. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పార్టీ ఈ ఆఫీసు ఓపెన్ చేశారు. ఎంతవరకు ప్రజలకు సేవ చేస్తారో చూద్దామని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే కొత్త వ్యక్తి రావాలి. కొత్తగా ప్రజలకి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళనే ప్రజలు గెలిపించడం జరుగుతుంది. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు కదా! కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్‌ని. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, నెక్స్ట్ టాపిక్‌తో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.